వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. చరిత్ర ఎప్పుడు గెలిచిన వాడి గురించే మాట్లాడుతుంది. కానీ ఆ గెలుపు వెనుక ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో, ఎన్ని అవమానాలు ఉన్నాయో చాలా తక్కువ మందికే తెలుస్తుంది. సాధారణంగా మనం విమానయాన సంస్థల ఓనర్లను చూస్తే వాళ్ళు కోటీశ్వరుల ఇళ్లలో పుట్టిన వాళ్ళు లేదా టాటా బిర్లా లాంటి పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు అయి ఉంటారు. కానీ ఈ రోజు మనం చెప్పుకోపోయే కథ ఒక సామాన్యుడిది కాదు, అతి సామాన్యుడిది. ఎంత సామాన్యుడు అంటే ఒకప్పుడు పొట్టకూటి కోసం కాన్పూర్ వీధుల్లో ఆటో నడిపిన మనిషి అతను. 10 రూపాయల కోసం ప్యాసింజర్లతో గొడవ పడిన మనిషి అతను. అలాంటి ఒక వ్యక్తే ఈ రోజు భారతదేశంలోనే ఒక కొత్త విమానయాన సంస్థను స్థాపించాడు అంటే అది కాలం రాసిన అద్భుతమా లేక కఠోర శ్రమకు దక్కిన ఫలితమా? అతని పేరే శ్రవణ్ కుమార్ విశ్వకర్మ. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కి చెందిన ఈ 35 ఏళ్ల కుర్రాడు శంక్ ఎయిర్ అనే ఎయిర్ లైన్ కంపెనీకి యజమాని. ఆటో డ్రైవర్ సీట్ నుంచి విమానం కాక్పిట్ వరకు అతని ప్రయాణం ఎలా సాగింది? లోడర్ గా బరువులు మోసిన భుజాలు ఈ రోజు ఎయిర్ లైన్ సామ్రాజ్యాన్ని ఎలా మోస్తున్నాయి? ప్రతి యువకుడి రక్తం మరిగిపోయేలా ఉండే ఆ రియల్ స్టోరీని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఇప్పుడు చూద్దాం. కథ ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో మొదలైంది. శ్రవణ్ కుమార్ ది చాలా పేద కుటుంబం, మధ్య తరగతి అని కూడా చెప్పుకోలేని పరిస్థితి. చదువుకోవాలనే కోరిక ఉన్న ఆకలి కేకల ముందు అక్షరాలు చిన్నబోయాయి. దాంతో చిన్న వయసులోనే చదువుకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. కుటుంబాన్ని పోషించడానికి ఏదో ఒక పని చేయాలి. అందుకే మొదట్లో చాలా చిన్న చిన్న పనులు చేసేవాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు, నేను సైకిల్ తొక్కాను, బస్సులో తిరిగాను, రైలు జనరల్ కంపార్ట్మెంట్ లో ప్రయాణించాను. కష్టం విలువ నాకు బాగా తెలుసు అని. అతని జీవితంలో అత్యంత కష్టమైన దశ లోడర్ గా పనిచేసిన రోజులు. అంటే లారీలో సరుకులు ఎక్కించడం దించడం, ఎండనక వాననక బరువులు మోస్తూ రోజు కూలీగా బతికాడు. ఆ తర్వాత కొంచెం మెరుగైన జీవితం కోసం ఆటో నడపడం మొదలు పెట్టాడు. కాన్పూర్ ట్రాఫిక్ లో దుమ్ము ధూళి మధ్య ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో స్టీరింగ్ పట్టుకుని తిరిగేవాడు. ఒకసారి ఊహించుకోండి, ఆటో నడుపుతున్నప్పుడు ఆకాశంలో ఏదైనా విమానం వెళ్తుంటే శ్రవణ్ తల పైకెత్తి చూసి ఉంటాడు కదా. అప్పుడు ఆ విషయాన్ని చూసి ఎప్పటికైనా నేను కూడా అదే ఎక్కాలి అని అనుకున్నాడు. కానీ విధి అతనికి రాసిన స్క్రిప్ట్ వేరు. నువ్వు విమానం ఎక్కడం కాదు, విమానాలనే నడిపిస్తావని కాలం అప్పుడే నిర్ణయించి ఉంటుంది. కానీ ఆ రోజుకి మాత్రం ఆ రాత్రికి ఆకలి తీరడమే పెద్ద విజయం. కష్టాలు మనిషిని కృంగదీస్తాయి లేదా కసిని పెంచుతాయి. శ్రవణ్ విషయంలో రెండోది జరిగింది. 2014 సంవత్సరం అతని జీవితాన్ని మార్చిన సంవత్సరం. ఇలా రోజు కూలీలా బతికితే జీవితాంతం ఇంతే ఉంటాం, రిస్క్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. అప్పట్లో ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగం ఊపందుకుంటుంది. దీన్ని గమనించిన శ్రవణ్ ఆటో వదిలేసి ట్రేడింగ్ వైపు అడుగులు వేశాడు. మొదట చిన్న మొత్తంలో సిమెంట్ వ్యాపారం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఐరన్, స్టీల్ సప్లై చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ మనం శ్రవణ్ తెలివితేటలను మెచ్చుకోవాలి. కేవలం సామాను అమ్మడమే కాదు, ఆ సామానుకి ఒక చోట నుంచి ఒక చోటికి తరలించే లాజిస్టిక్స్ లో అసలైన డబ్బు ఉందని గ్రహించాడు. ఎందుకంటే అతనికి డ్రైవింగ్ తెలుసు, రోడ్లు తెలుసు, రవాణా కష్టాలు కూడా తెలుసు. తన అనుభవాన్ని పెట్టుబడిలా పెట్టి చిన్నగా రవాణా వ్యాపారం మొదలు పెట్టాడు. అది క్లిక్ అయింది. ఒకప్పుడు 10 రూపాయలకు ఆటో నడిపిన శ్రవణ్ లక్షల టర్న్ ఓవర్స్ చేసే స్థాయికి ఎదిగాడు. కానీ అసలైన సినిమా ఇంకా ముందుంది. వ్యాపారం మొదలు పెట్టడం వేరు, దాన్ని సామ్రాజ్యంగా మార్చడం వేరు. శ్రవణ్ కుమార్ స్థాపించిన శంక్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అనతి కాలంలోనే టాప్ పొజిషన్ కి వెళ్ళింది. ఎంతలా అంటే ఒకప్పుడు సొంత ఆటో కూడా లేని శ్రవణ్ ఈ రోజు ఏకంగా 400కు పైగా భారీ ట్రక్కులు ఓనర్. జస్ట్ ఇమాజిన్, 400 లారీలు, వాటిని మెయింటైన్ చేయడం, డ్రైవర్లను మేనేజ్ చేయడం, డీజిల్, టోల్ గేట్లు, ట్రాన్స్పోర్ట్ రూల్స్ ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే మామూలు విషయం కాదు. కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన శ్రవణ్ కి ఇవన్నీ కొట్టిన పిండి. లాజిస్టిక్ రంగంలో కింగ్ అయ్యాడు, కోట్లు సంపాదించాడు. ఇక్కడతో ఎవరైనా సరే చాలురా బాబు, లైఫ్ సెటిల్ అనుకుంటారు. కానీ శ్రవణ్ కి ఒక పిచ్చి కోరిక పుట్టింది. రోడ్డు మీద లారీలు నడిపాను, ఇప్పుడు ఆకాశంలో విమానాలు నడపాలి అని అనుకున్నాడు. ఫ్రెండ్స్ కి చెప్తే నవ్వి ఉంటారు, ఆటో డ్రైవర్ కి విమానాలు ఎందుకురా అని వెటకారం చేసి ఉంటారు. కానీ శ్రవణ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. 4 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 2020 టైంలో విమానయాన సంస్థ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. మన దేశంలో కింగ్ ఫిషర్, విజయ్ మాల్యా, జెట్ ఎయిర్వేస్, నరేష్ గోయల్ లాంటి బడాబాబులే ఎయిర్లైన్ బిజినెస్ లో చేతులెత్తేశారు. అలాంటిది ఒక సామాన్యుడు ఈ రంగంలో దిగాడు అంటే అది ఆత్మహత్యతో సమానమని విశ్లేషకులు అనుకున్నారు. కానీ శ్రవణ్ తన హోంవర్క్ పక్కాగా చేశాడు. శంక్ ఎయిర్ అని పేరు పెట్టాడు. కేంద్ర విమానయాన శాఖ
చుట్టూ తిరిగాడు. అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఫైనల్ గా సాధించాడు. ఇది సామాన్య విషయం కాదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అక్కడి నుంచి పుట్టిన మొట్టమొదటి ఎయిర్లైన్ గా శంకేర్ రికార్డ్ సృష్టించింది. లక్నో మరియు నోయిడా కేంద్రంగా 2026 ఆరంభంలో ఈ విమానాలు గాల్లోకి ఎగరబోతున్నాయి. మొదట 3 బోయింగ్ విమానాలతో సర్వీస్ స్టార్ట్ చేసి దేశం మొత్తం విస్తరించాలనేది శ్రవణ్ ప్లాన్. ఈ రోజు శ్రవణ్ కుమార్ విశ్వకర్మ కేవలం ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, దేశంలోని కోట్లాది మంది నిరుద్యోగులకు, యువతకు ఒక ఆశా కిరణం. మన దగ్గర డబ్బులు లేవని, డిగ్రీలు లేవని, ఇంగ్లీష్ రాదు అని భయపడే వాళ్ళందరికీ శ్రవణ్ ఒక సమాధానం. ఆటో స్టీరింగ్ పట్టిన చేతులే విమానాన్ని కంట్రోల్ చేయగలవు అని నిరూపించిన ధీరుడు. తన కంపెనీ శంకేర్ ద్వారా విమాన ప్రయాణాన్ని సామాన్యులకు, అంటే తనలాంటి వాళ్లకు కూడా అందుబాటులోకి తేవాలనుకున్నదే అతని లక్ష్యం. శంకేర్ ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎదుగుతుందో కాలమే నిర్ణయించాలి. నీకు ఎప్పుడైనా కష్టం అనిపిస్తే, లైఫ్ లో ఓడిపోయాను అనిపిస్తే ఒక్కసారి శ్రవణ్ కుమార్ ని గుర్తు తెచ్చుకో. శూన్యం నుంచి శిఖరాన్ని చేరడం అంటే ఇదే. ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మంచి కథలు మనకే కాదు, మన పక్క వాళ్ళకి కూడా ధైర్యాన్ని ఇస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.